మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు, న్యాచురోపతి. అందరు కామన్గా ఈ రోజులలో ఏబీసీ జ్యూస్ ట్రెండీగా ఉంది. సో చాలా మంది తాగుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే డయాబెటిక్స్ పీపుల్స్ కూడా తాగొచ్చు అంటారా లేదా? సో ఇలాంటివన్నీ హెల్త్ అప్డేట్స్ అన్ని ఈరోజు సార్ని అడిగి క్లియర్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఇప్పుడు ఏబీసీ జ్యూస్ ఇప్పటివరకు నేను ఏదైతే చెప్పానో అది నిజంగా డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు తాగొచ్చు అంటారా? ఒకవేళ తాగితే ఎట్లాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు ఏబీసీ జ్యూస్? apple, beetroot and carrot. Okay, so all these three are very much useful for the body, and first advantage is all these items are naturally purely alkaline. Okay, then if you think of apple, you are going to get enough malic acid from this. Malic acid. Okay, so that malic acid is one of the best medicine for our body, for our skin, for our eyes, and including the gut system. Okay. Gut system కూడా బాగుంటుంది. Yes. And apart from that, if you think of carrot is rich in vitamin A, so it is always good for the eyes. Okay. సో కొంతమందికి కొంతమందికి జ్వరం వచ్చేస్తుంది, లేకపోతే వాళ్ళకు ఎనీ సైడ్ ఆఫ్ క్రానిక్ డిజీజ్ వచ్చేసి తర్వాత వాళ్ళ వీక్ అయిపోతారు, అండ్ దాంతో వాళ్ళకు విజన్ లాస్ అవుతుంది, లేకపోతే విజన్ తగ్గుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్యారెట్ జ్యూస్ దానిలో యాడ్ చేయడమే బెస్ట్. ఓకే, అండ్ ఈ విటమిన్ ఏ వల్ల మనకు ఐస్కు చాలా హెల్తీగా ఉంచుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3 మనకు బీట్రూట్. ఓకే, బీట్రూట్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాంటీఆక్సిడెంట్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దీనిలో నైట్రిక్ ఆక్సైడ్ చాలా హైయర్ క్వాంటిటీలో ఉంటుంది అన్నమాట. అండ్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్కు బాగా చేస్తాయి. ఓకే, అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద స్టామినా, ఇట్ ఇంప్రూవ్స్ ద ఆల్కలైనిటీ ఇన్ ద బాడీ, అండ్ దాంతోపాటి మనకు నార్మల్గా డైజెషన్ ప్రాసెస్కు కూడా మనకు పెంచుతాయి. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే రక్తం తగ్గిపోతుంది, హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంది. ఈ హిమోగ్లోబిన్ కూడా పెంచుతాయి. హిమోగ్లోబిన్ ఎప్పుడైనా సరే ఒకరికి పెరిగితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు నార్మల్గా బ్లడ్ సెల్స్ అన్నీ కరెక్ట్లీ సర్క్యులేట్ అవుతాయి, మనకు బ్లడ్ స్ట్రీమ్స్కు వెళ్తాయి. అండ్ దానివల్ల ఏమవుతుంది, మనకు బ్రెయిన్ కూడా బాగుంటుంది అన్నమాట. బికాజ్ brain needs more oxygen in our body. Brain is the largest oxygen consumer. Okay na? So that is why అక్కడ ఏమవుతుందంటే లైక్ బ్రెయిన్ మనకు బాగుంది అనుకో, మనం ఏ పని చేసినా అది కరెక్ట్ ఉంటుంది. సపోజ్ యు ఆర్ గోయింగ్ ఆన్ ద రోడ్, ఓకే, సో యూ విల్ నెవర్ మీట్ యాక్సిడెంట్ ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ యువర్ బ్రెయిన్ ఈజ్ నాట్ కరెక్ట్, దెన్ యువర్ మైండ్ ఈజ్ ఫ్లక్చుయేటింగ్, యూ మే గెట్ ఎనీ సార్ట్ ఆఫ్ యాక్సిడెంట్ ఎనీవేర్. ఓకే, మీరు ఏది తీసుకుంటే అది కూడా కరెక్ట్ ఉండదు. ఒక్కోసారి కరెక్ట్ ఉంటుంది, ఒక్కోసారి కరెక్ట్ ఉండదు. సో దట్ ఈస్ వై అవర్ బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ హిమోగ్లోబిన్ ఈజ్ ఇంపార్టెంట్. హిమోగ్లోబిన్ బాగుంటే మనకు బ్రెయిన్ కూడా బాగుంటుంది. ఓకే, అండ్ ఒకరికి బ్రెయిన్కు సంబంధించిన ఎనీ ప్రాబ్లమ్స్ రావాల్సిందే, అది రాదు. ఎందుకు రాదంటే బికాజ్ దే ఆర్ టేకింగ్ దిస్ బీట్రూట్ జ్యూస్. సో అందుకని దిస్ 3 ఆర్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. అండ్ డైలీ బేసిస్లో తీసుకున్న వాళ్ళైతే వాళ్ళకు నార్మలీ మోర్ దెన్ 70% డిజీజెస్ విచ్ ఆర్ సపోజ్ టు కమ్ టు అవర్ బాడీ అదే అక్కడ ప్రివెంట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, రావాల్సింది రాదు. సో అండ్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ వై ఏబీసీ జ్యూస్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ దీని ద్వారా ఏమవుతుందంటే మనకు మసిల్స్ డెవలప్మెంట్ వస్తుంది, బ్రెయిన్ బాగుంటుంది, ఐస్ బాగుంటుంది, అండ్ డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, అండ్ ఓవరాల్గా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బాగానే నిద్రపడతాయి డైలీ బేసిస్లో తీసుకున్న వాళ్ళకి. ఓకే, సో దెర్ ఆర్ మెనీ అడ్వాంటేజ్ ఫర్ దిస్ ఏబీసీ. మరి ఇట్లా షుగర్ పేషెంట్స్ తాగొచ్చు అంటారా దీన్ని? డెఫినెట్లీ తాగొచ్చు, దర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. బట్ అక్కడ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇది జ్యూస్ తయారు చేసిన తర్వాత దానిలో చక్కెర కలిపేస్తారు, లేకపోతే పాలు కలిపేస్తారు, లేకపోతే హనీ కలిపేస్తారు. ఎలా చేయకూడదు. యూ హ్యావ్ టు టేక్ ద ప్యూర్లీ న్యాచురల్ జ్యూస్. Okay, then it is okay.
జ్యూస్ చేసి తినండి, తాగండి. లేకపోతే మీరు నార్మల్గా టేక్ ఆల్ దీస్ 3 items ఇన్ ఈక్వల్ క్వాంటిటీ. యూ కెన్ ఈట్ యాజ్ ఎ సలాడ్లకు తయారు చేసి మీరు తీసుకోవచ్చు. దట్ ఈస్ మోర్ హెల్దియర్ దెన్ ద జ్యూస్. జ్యూస్ అయిన తర్వాత, జ్యూస్గా తయారైన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఇట్ ఈస్ బికమ్ ప్రాసెస్డ్. ఒక్కసారి ఇది ప్రాసెస్ అయిన తర్వాత ఏమవుతుందంటే దానిలో ఉన్న ఫైబర్ కూడా చాలా చిన్నగా మారిపోతాయి అక్కడ. ఓకేనా, ఫైబర్ కూడా అన్ని ప్రాసెస్ అవుతుంది. సో దట్ ఫైబర్ ఆర్ దట్ యాంటీ ఆక్సిడెంట్ విచ్ ఈస్ సపోజ్ టు కమ్ టు అస్ ఇన్ అ డైరెక్ట్ విచ్ ఇస్ బీన్ డెవలప్డ్ బై ద నేచర్, ఆ టైప్ మనకు జరగాలంటే మనం జ్యూస్ చేయకుండా యాక్చువల్లీ ఇది సలాడ్ టైప్ తినొచ్చు. ఓకే, దట్ ఈస్ మోర్ హెల్దీ. బట్ కొంతమందికి ఏమవుతుందంటే లైక్ కొంతమందికి సపోజ్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకు డెంటల్ ప్రాబ్లం ఉంటుంది. ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి తినలేదు కాబట్టి ఎలాంటి వాళ్ళు జ్యూస్ చేసి తాగొచ్చు. దట్ ఈస్ ద నెక్స్ట్ ఆప్షన్. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఫర్ ద హ్యూమన్ బాడీ. అండ్ ప్రతి ఒక్కరు ఇది డైలీ బేసిస్లో తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది అని నా ఉద్దేశం. సార్ ముఖ్యంగా మరి దీనికి ఏమైనా టైమింగ్స్ ఉంటాయంటారా? మార్నింగ్ టైంలో తీసుకోవచ్చు, ఎంటీ స్టమక్లో తీసుకోవడం ఆల్వేస్ గుడ్. ఓకే, ఎనీ సెట్ ఆఫ్ ఆల్కలైన్ ఫుడ్, ఎనీ set of alkaline item, maybe fruits or leafy vegetable juice, otherwise fruit juice, otherwise raw vegetable juice. All these items are very very healthy. And మనం ఎప్పుడు ఎంటీ స్టమక్లో తీసుకుంటే, కొంతమంది ఏం చేస్తారంటే తినిన తర్వాత తీసుకుంటారు. దట్ ఈస్ రాంగ్. అలా కాదు. అక్కడ ఏమవుతుంది, మన బాడీలో ఏ వస్తువు మనం ఎనీ ప్రాసెస్ ఫుడ్ మనం తిన్నప్పుడు ఇట్ టేక్స్ అరౌండ్ 1.5 hours టు డైజెస్ట్. ఒకరికి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటే అంత టైం పడుతుంది. ఓకేనా, సో ఈ 1.5 hours లోపల మీరు ఇన్కేస్ జ్యూస్ తాగారంటే అక్కడ ఇది ఆల్కలైన్ ఫుడ్ కాబట్టి ఇది వెళ్ళి అక్కడ కలిసిపోతాయి. సో ద ఫుడ్ విచ్ ఇస్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ద స్టమక్, సో ఇట్ విల్ బికమ్ యాసిడిక్. దాంతో ఇది ఈ ఆల్కలైనిటీ కూడా తగ్గిపోతాయి, యాసిడిక్గా మారిపోతాయి. అండ్ ఫ్రూట్స్ జ్యూస్ మీరు తాగినా లేకపోతే ఈ ఏబీసీ జ్యూస్ తాగినా కూడా మీకు లాభం ఉండవు. అందుకే వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ఎంటీ స్టమక్. సార్ అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక లీఫీ వెజిటేబుల్ జ్యూస్ కూడా ఉంది అని అంటారు. సో మరి అది కూడా ఒకసారి తెలియజేయండి. Yes, leafy vegetable juice in the sense spinach means palakura and కొత్తిమీర. ఓకే, దాంతోపాటి కరివేపాకు అండ్ దాంతోపాటి ఈవెన్ యూ కెన్ యాడ్ జామకాయ ఆకు జ్యూస్ కూడా మీరు దానిలో యాడ్ చేయొచ్చు. ఇది అన్నీ మీరు మిక్స్ చేసి కొంచెం అల్లం వేసేసి కొంచెం ఒక చిన్న ముక్క పచ్చి పసుపు వేసేసి, అంటే పసుపు కొమ్మలు ఉంటాయి కదా? యా పసుపు కొమ్మలు అంటే డ్రై కాదు, పచ్చిది. ఓకేనా, అది కూడా మీరు ఒక ముక్క దానిలో యాడ్ చేయండి. అండ్ దాంతోపాటి యూ కెన్ యాడ్ లిటిల్ జింజర్, అల్లం. ఓకే, ఇది అన్నీ మీరు యాడ్ చేసిన తర్వాత ఒక 2 ఉసరకాయ దానిలో వేసేయడం. ఓకే, ఆమ్లా. సో ఇది అన్నీ వేసేసిన తర్వాత ఇట్ ఈస్ బికమ్ ఏ ప్యూర్లీ న్యాచురల్ జ్యూస్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ అని మనం చెప్పొచ్చు. ఒకరికి సపోజ్ బాడీలో ఎక్కడైనా సరే ట్యూమర్ కానీ చిన్న సిస్ట్ కానీ మనకు స్కిన్ పైన కూడా కొంతమందికి డెవలప్ అవుతుంది, కొంతమంది నెక్ దగ్గర డెవలప్ అవుతుంది, తలకాయ మీద డెవలప్ అవుతుంది. ఓకే, అండ్ మేబీ ఓవరియన్ సిస్ట్, మేబీ సిస్ట్, ఎనీ సార్ట్ ఆఫ్ సిస్ట్ ఇన్ ద యూటెరస్. ఓకే, ఇది అన్నీ తగ్గుతాయి టోటల్గా. ఎస్, సో ఇఫ్ సంబడి is taking this juice in the evening and ABC juice in the morning, that is one of the wonderful అని మనం చెప్పొచ్చు. వండర్ఫుల్ కాంబినేషన్. అండ్ వాళ్ళకు 90% ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గుతాయి ఇన్కేస్ ఈ 2 times ఈ టైప్ జ్యూస్ తీసుకుంటాయి. ఓకే సార్, ఓవరాల్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్.